మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఈడీ కస్టడీలో వలె కేజ్రీవాల్ జైలు నుంచి కూడా పరిపాలన సాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంతమంది పేర్లు వస్తున్నా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం మొట్టమొదట వినిపిస్తున్న పేరు సునీత కేజ్రీవాల్. అయితే ఇప్పటి వరకు రాజకీయాలకు ఆమె దూరంగానే ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఆమె తన భర్త తరపున మాట్లాడుతూ భాజపాపై విమర్శలు చేశారు. దీంతో తదుపరి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవినీతి కేసులో జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సీఎం పగ్గాలు చేపట్టినట్లు సునీత కేజ్రీవాల్ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సునీత కేజ్రీవాల్ను సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఐఆర్ఎస్ అధికారినిగా విధులు నిర్వర్తించి పదవి విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివారు. ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ కూడా ఉంది. ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేజ్రీవాల్ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా జైల్లో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయరాదని జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. వారంతా ఢిల్లీలో కేజ్రీవాల్ భార్య సునీతతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు కేజ్రీవాల్ వెంటే ఉన్నారని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన తన పదవికి రాజీనామా చేయరాదని కోరారు. ఈ సమావేశానికి 62 మంది ఎమ్మెల్యేలకు గాను అందరు మంత్రులు సహా 55 మంది హాజరయ్యారు. మరో 4 ఢిల్లీలో అందుబాటులో లేరు. మిగిలిన 3 కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తిహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా తమ సందేశాన్ని కేజ్రీవాల్కు తెలియజేయాలని సునీతను కోరారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.